డిసెంబరు నెల 5, 6 తేదీలలో కన్యా రాశి వారికి అదృష్ట గడియలు మొదలు. లక్ష్మీ కటాక్షం కలగబోతోంది. ఒక శత్రువు కారణంగా ఊహించని మార్పులు జరగబోయేది ఇదే. డిసెంబరు నెల 5, 6 తేదీల్లో కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడుతుంది. స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 9515688315. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతకపరంగా పూర్తి వివరాలు గురువుగారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది. కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా చక్కటి ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. కొన్నాళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుంది. ఈ సమయం మీ మనసును చక్కగా ఎటువంటి ఆలోచనలు కూడా లేకుండా మీరు చాలా పవిత్రంగా మీ మనసును ఉంచుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు నెల 5, 6 తేదీల్లో వీరికి అదృష్ట గడియలు అయితే మొదలు కాబోతూ ఉన్నాయండి. మీ ఆలోచనలు సరిగా లేకున్నట్లయితే మీకు ఈ సమయం అదృష్ట గడియలు అనేవి మిస్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కనుక ఈ సమయం మీ మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ సమయం లక్ష్మీ కటాక్షం అనేది కలగబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. శత్రువు కారణంగా కూడా మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయండి. అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. శ్రీ గణపతి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుంది. చిన్నపాటి సమస్యలు అనేవి మీ కుటుంబంలో ఒక శత్రువు కారణంగా మీరు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కనుక మీరు ఎటువంటి మనిషి విషయంలో అయినా సరే మీకు అనుమానం ఉన్నట్లయితే కనుక ఆ మనిషిని మీరు చాలా దూరంగా ఉంచాలని సూచన. ఆ శత్రువు కారణంగా మీ జీవితం అయితే అల్లకల్లోలంగా మారే సూచనలు ఉన్నాయి. కనుక మీరు జాగ్రత్త పడండి. అధిక శాతం ఈ సమయం మీకు శుభ గడియలే కనిపిస్తున్నాయి. కాబట్టి చిన్న చిన్న మార్పులు మీ శత్రువు కారణంగా మీ జీవితంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే మీరు బాధపడనవసరం లేదు. అన్నీ కూడా సర్దుకుంటాయి. ఈ సమయం అంతా కూడా మీకు అదృష్టమే మీ వెంటే ఉండే సూచనలు అయితే ఉన్నాయండి. వ్యాపారంలో లాభాలు సాధించి ఆర్థిక స్థితిని కూడా మీరు ఈ సమయంలో మెరుగుపరుచుకుంటారు. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నెన్నో పెట్టుబడులు అనేవి మీరు మీ యొక్క వ్యాపారంలో పెట్టి ఉంటారు. ఆ పెట్టుబడి నుండి మీకు ఈ సమయం అధికమైనటువంటి లాభాలు కురుస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని కూడా మీరు గడుపుతారు. ఆనందభరితమైనటువంటి వాతావరణాన్ని కూడా ఆస్వాదిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇది అందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో చేసే పనులు ఆశించిన దానికంటే కూడా గొప్ప గొప్ప ఫలితాలను అయితే అందిస్తాయి. మీ మనోబలాన్ని తగ్గించే పరిస్థితులు ఎదురైనా సరే అవగాహనతో దూరంగా ఉండగలుగుతారు. పెట్టుబడులు లభించేందుకు అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పాలి. దానిని మంచి అవకాశాల కొరకు ఉపయోగించుకోండి. అనవసరమైన పనులకు సమయాన్ని వృధా చేయకుండా మీ యొక్క లక్ష్యాలపైన దృష్టిని పెట్టండి. విష్ణు ఆరాధన మీకు శుభప్రదమైన మార్గాలను కూడా తెరుస్తుంది. ఈ సమయం మీకు విజయం, సంతోషం, శ్రేయస్సు కూడా తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో, వీరి జీవితంలో కలగబోయే మార్పులన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారు ఈ సమయంలో కొన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుందనే చెప్పాలి. అయితే మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి. దీన్ని పెద్దగా ఆలోచించే అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. ఈ సమయం మీ యొక్క పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. మీ యొక్క బంధువులు మీ గురించి కొన్ని పుకార్లు పుట్టించే ఆస్కారం అయితే కనిపిస్తోంది. మీరు మీ యొక్క సోదరులు మరియు సోదరీమణులతో మంచి సంబంధాలు కూడా కలిగి ఉంటారు.
వారు మీకు పూర్తిగా ఏ విషయంలోనైనా సరే వారి యొక్క మద్దతును మీకు అందిస్తారు. మీరు భయపడిన అవసరం లేదు. సహకారం కూడా అందిస్తారు. ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు సామరస్యంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉంటారు. వీరి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి ద్వారా వీరు పొందుతున్నటువంటి వారికి ఈ సమయం చాలా సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో తక్కువ పని ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం గురించి కొన్ని ప్రతికూల మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ భయపడిన అవసరం లేదు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని సూచన. మరియు మీ యొక్క కస్టమర్లతో మీరు అసలు గొడవలకు పాల్పడవద్దు. మీరు ఎంత కష్టపడినా సరే మీకు ఊహించిన దానికంటే కూడా తక్కువ ఫలితం వచ్చే ఆస్కారం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఫలితం గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దు. ఇది నిరాశ మరియు ఒత్తిడిని అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఈ సమయం మీకు ఆర్థికంగా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా వ్యాపారం సజావుగా ఈ సమయంలో సాగుతుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. వారికి ఉపాధ్యాయుల నుండి మంచి సహకారం కూడా ఈ సమయంలో కనిపిస్తుంది. మరియు దాని ఫలితంగా వారి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. మంచి సంస్థల్లో ప్రవేశం పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం కొన్ని శుభవార్తలు కూడా వింటారు. పోటీ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయం చాలా అనుకూలత అనేది ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పోటీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం వలన మీకు ఒత్తిడి అనేది కూడా తగ్గుముఖం పడుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతూ ఉందండి. ఈ రాశిలో జన్మించిన వారు మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసులో బాధపడుతూ ఉంటాయి. కన్యా రాశి వాళ్ళు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అనేది అధికంగా కనిపిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలననే గడసరితనము కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. ఈ రాశి వారు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశిముఖ రుద్రాక్షలు ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి పూర్తి జీవితం గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.